చేస్తుంది. ఒక రాజకీయ నాయకుడు, ఒక మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు ఎలా ఆలోచించాలో, ఏ స్థాయిలో ఏం చేయాలో అదే ఆయన చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ 7 నెలలుగా నేనే హోంమంత్రిని అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది అనే డైలాగ్ కావచ్చు, షీఈ్ ద షిప్ అనే డైలాగ్ కావచ్చు, క్షమాపణలు చెప్పాల్సిందే, టీటీడీ ఈవో, టీటీడీ చైర్మన్, టీటీడీ బోర్డు పాలక మండలి తప్పు ఉంది కాబట్టి క్షమాపణలు చెప్పాల్సిందే ఆ డైలాగ్ కావచ్చు. అలాగే వారాహి డిక్లరేషన్ సందర్భంగా టీటీడీ లడ్డూ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు. అలాగే పొత్తు 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను, 15 సంవత్సరాల పాటు పొత్తు ఉండాలి. ఈ మాటలన్నీ ఆలోచిస్తే ఊరికే వచ్చాయనుకుంటున్నారా? స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆవేశంలో వచ్చాయనుకుంటున్నారా? కాదు. అంతే, ఇందులో ఆవేశం అనేది కాదు, చాలా వ్యూహం ఉంది, చాలా చాకచక్యం, చాలా చాణక్యత ఉంది. ఇది వైసీపీకి డ్యామేజ్ కాదు, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్. ఈ నమస్తే, జీవీఆర్ టాక్స్ లోకం తీరు. అసలు ముందు నీ నక్క వినయాలు, నక్క తెలివితేటలో మానేసేయి. నువ్వేదో గతి లేక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు, కానీ నీకు అవకాశం వచ్చిందనుకో పవన్ కళ్యాణ్ గారిని ఎంత దుమ్మెత్తిపోయాలో అంత దుమ్మెత్తిపోతావు. అసలు ముందు నువ్వు అప్పడం ఉప ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చమాక, మళ్ళీ ఇప్పుడున్న మంత్రులతో పవన్ కళ్యాణ్ని పోల్చమాక. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రి కాబట్టి అతనికి మనం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాము. ఇంచుమించు చంద్రబాబు నాయుడు ఎంతో పవన్ కళ్యాణ్ గారు అంతే. ఆయన ఉప ముఖ్యమంత్రి మాత్రమే అనుకోమాక. అక్కడ ఉప ముఖ్యమంత్రి ఎందుకంటే సీనియర్ కాబట్టి ఆ సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. కానీ మీరు మాట్లాడే విధానం అనేది చాలా చీప్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు షీఈ్ ద షిప్ అంటే అది ఎందుకన్నాడు? ప్రజల గురించి అన్నాడు. ఇక్కడ ప్రభుత్వాలు పార్టీలు ముందుకు రావాలని చెప్పలేదు. ఇంకోటి, హోమ్ మినిస్టర్ చేసేవి, హోమ్ మినిస్టర్ తన పదవిని సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి 6 నెలలుగా భరిస్తున్నాడు, 4 నెలలుగా భరిస్తున్నాడు కాబట్టి అంత సీరియస్గా చెప్పడం జరిగింది. అది ఎవరికి? పోలీసు వ్యవస్థకి తను చెప్పడం జరిగింది. ఎందుకంటే వ్యవస్థలో జరిగే అన్యాయాలని వాళ్ళు గవర్నమెంట్ని దిగజార్చడానికి తన అలసత్వాన్ని చూపిస్తున్నారు. కాబట్టి అతను పవన్ కళ్యాణ్ గారు నేను హోంమంత్రి అయితే అది వేరుగా ఉంటుందని చెప్పేసి చెప్పాడు. ఇంకొకటి, మీరంటారు లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. గవర్నమెంట్కి ఆ క్రెడిట్ దక్కడానికి మూల కారకుడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారి మాటని తారాస్థాయికి తీసుకెళ్లాడు. ఇంకొకటి, మీరంటారు ఏంటి క్షమాపణ? అరే నీకు బుద్ధి జ్ఞానం ఉందంటరా? 6 చనిపోయారా, చిన్నగా ఎవరైనా నడుచుకుంటూ పోతే చిన్నగా తగిలితేనే సారీ అని చెప్తాం. అట్లాంటిది 6 చనిపోతే పవన్ కళ్యాణ్ సారీ చెప్పిన తర్వాత వీళ్ళు ఎందుకు చెప్పరు? వీళ్ళు ఏమైనా పెద్ద ఇదే? ఇద్దరు పొత్తు పెట్టుకోకపోతే ఈ గవర్నమెంట్ వచ్చేదా? గవర్నమెంట్ రానప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతో పవన్ కళ్యాణ్ అంతే. పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి వచ్చాడు. తన పార్టీ, ఇతరుల పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ గురించి రాదు. ప్రజలు, రాష్ట్రము, రాష్ట్ర శ్రేయస్సు ఇవిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అంటే పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంతే ఉండాలి, నా పార్టీ 16 సీట్లు ఇంత ముందు వచ్చిన 20 సీట్లలో అని చెప్పేసి అనుకోలేదు. ఎందుకని మరి ఎందుకు తను ఇంకా పెరగాలని చెప్పి అనుకున్నాడు? ఎవరైనా అనుకుంటారుగా, సహజంగా అనుకోరా? పార్టీ పెరగాలని ఎవరు అనుకోరా? ఏం మాట్లాడుతున్నావు? ఇంత బుద్ధి జ్ఞానం, అసలు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత కుట్ర పెట్టుకున్నావురా నీలోను, దుర్మార్గుడా? ఇద్దరు జోడు గుర్రాల్లాగా నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తొత్తు అనే మాట ప్రజల్లోకి చొచ్చుకొని పోతే, అనే దృష్టి ప్రజల్లోకి చొచ్చుకొని పోతే, అనే భావం ప్రజల్లోకి చొచ్చుకొని పోతే రేపొద్దున 2 పార్టీలు పుట్టి మునగడం ఖాయం. ఇద్దరు జోడు గుర్రాలు
అలయన్స్లో ఇద్దరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనే బోడి ఆలోచన పక్కన పెట్టాలి. నువ్వు ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు 2019లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు అట్లా చేయడం వల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మీరు చేసే బొగడా విశ్లేషణ వల్ల 2019లో టీడీపీ నష్టపోయింది. టీడీపీగా చంద్రబాబు నాయుడు గారు కేవలం నష్టపోవడానికి ఏబిఎన్ రాధాకృష్ణ మూలం.